హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే నేను మీకు వాల్ పెయింట్ చూపించాలనుకుంటున్నాను. కమాన్, చూసారు కదా, ఇది పైన వాల్ మీద ఉన్న వినాయకుడు అండి. ఇది స్టిక్కరు. నెక్స్ట్ ఈ వినాయకుడి కింద కొంచెం గోడ దగ్గర ప్రాబ్లం అయిందండి. చూసారు కదా, ఇలా పెయింట్ అంతా పోయింది. నేను దీనికి వాల్ పెయింట్ వేయాలనుకుంటున్నాను. అది ఎలాగో చూద్దాం. చూసారు కదా, నేను పాడైన దగ్గర బ్లాక్ కలర్లో గీసేసానండి, ఎర్త్ లాగా అనమాట. నేను యాక్చువల్గా వేయాలని కూడా అనుకోలేదు, కానీ ఎందుకో సడన్గా వేస్తే బాగుండు అని అనిపించింది. అందుకని మా పాప కలర్స్తో వేసేస్తున్నాను. నా దగ్గర ఎక్కువ కలర్స్ కూడా లేవండి, ఒక 5 or 6 కలర్స్ ఉన్నాయి. వాటితోనూ మేనేజ్ చేసేసాను. ఇదండి, ఎర్త్ లాగా బ్లాక్ కలరు ఇచ్చేసానండి. నేను ఫస్ట్ లైట్గా పెన్సిల్తో చేసుకుందామని అనుకున్నాను, కానీ నేను ఆ ఎర్త్ వరకే పెన్సిల్తో ఇచ్చేసుకున్నానండి. కొరవంతా ఓన్గా వేసేసాను. చూసారు కదా, నేను ఫస్ట్ కొమ్మలు గీస్తున్నానండి బ్లాక్ కలర్తో. ఈవెన్గా గీసుకుంటున్నాను. అటు వైపు ఎలా అయితే కొమ్మలు గీసానో ఇటు సైడు ఆపోజిట్గా గీస్తున్నానండి. చూసారు కదా, ఇలా గీసుకొని వేస్తున్నాను. వాటిని కొంచెం షేప్ ఇచ్చుకోవాలండి. షేప్ ఇచ్చేసేసి నెక్స్ట్ పెటల్స్ వేసేస్తున్నాను. చెప్పాను కదండి, నా దగ్గర ఎక్కువ కలర్స్ లేవు. ఉన్న కలర్స్తోనే నేను అడ్జస్ట్మెంట్ చేసేస్తూ ఉన్నాను. ఇలా గ్రీన్ కలర్తో పెటల్స్ వేసేస్తున్నాను. అసలు ఇది వేసే ముందు ఎలా వేయాలో కూడా నాకు ఐడియా లేదండి. అంటే డిజైన్ అనమాట. నేను పలానా డిజైన్ వేయాలి, అది వేయాలి, ఇది వేయాలని ఏం అనుకోలేదు. జస్ట్ ట్రై చేద్దాం, ఎలా వస్తే అలా వేసేద్దాము. జస్ట్ ఆ గోడకైనటువంటి డ్యామేజ్ కనిపించకుండా ఉండడానికి అండ్ దాన్ని కవర్ చేయడానికి నేను వాల్ పెయింట్ వేయాలని అనుకున్నాను. మొత్తానికి అయితే నా పెయింట్ ఎలా ఉన్నా అది మాత్రం కవర్ అయిపోయింది. ఒకసారి నా పెయింట్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే నేను అనుకున్న దానికన్నా బాగానే వచ్చింది అని అనుకుంటున్నాను. మీరు ఒకసారి చెక్ చేసి నాకు చెప్పండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో ఏంటో కూడా చెప్పండి. ఏదైనా సజెషన్స్ ఉన్నా ఇవ్వండి నాకు. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి. నేను మీకు నచ్చినవి చేయడానికి నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా లీవ్స్ వేసేస్తున్నాను గ్రీన్ కలర్తో. నేను వేసేప్పుడు మా పిల్లలు కూడా వేయాలని రచ్చ చేశారండి. నన్ను అసలు వేయనీ లేదు సరిగా. అందుకే నాకు కొంచెం టైం ఎక్కువ అయింది. 2 to 3 hours వరకు పట్టింది నేను వేయడానికి. నెక్స్ట్ ఈ కలర్స్ వేస్తున్నాను. ఇవేంటో మీరే కనుక్కొని చెప్పాలి. చూసారు కదా, అక్కడక్కడక్కడ వేరే డిఫరెంట్ కలర్స్తో వేసేస్తూ ఉన్నాను. ఇవి మీకు చూడడానికి ఎలా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే బర్డ్స్ వేయాలని అనుకున్నాను. అది షేప్ ఎలా వచ్చిందో మీరే నాకు చెప్పాలి. నెక్స్ట్ వీటికి నేను లవ్ బర్డ్స్ అని పేరు పెట్టానండి. అందుకనే కలర్స్ వేసేసాను. చూసారు కదా, వేస్తూ ఉన్నాను. నా దగ్గర ఉన్న ఆల్ కలర్స్ వాల్ మీద అప్లై చేయాలని నేను అన్ని కలర్స్ని వాడుతున్నాను. ఇలాగా ఎల్లో, రెడ్, బ్లూ అండ్ గ్రీన్. యాక్చువల్గా అయితే ఈ చెట్టు మాను ఉంటుంది కదా, అది బ్రౌన్ కలర్ వేయాలండి. నా దగ్గర ఆ కలర్ లేదు. మళ్ళీ కలర్స్ ఏదన్నా యాడ్ చేసి దాన్ని చెడపడం ఎందుకు, ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేద్దామని నేను యాక్చువల్గా బ్లాక్తో గీసేసాను. చూసారు కదా ఎలా ఉందో. నాకు అది కొంచెం ఇబ్బంది అనిపించింది. బ్లాక్ కాకుండా బ్రౌన్ ఉంటే బాగుండేది అని అనిపించింది. మీరు చూడండి బ్లాక్ సెట్ అయిందో లేదో. నెక్స్ట్ అయితే నేను కింద ఎర్త్ మీద గడ్డిలాగా ఫామ్ చేశానండి. ఫస్ట్ అటువైపు అలా గీసేసాను. నాకు అది అందుకనే కొంచెం మంచిగా అనిపించలేదు. అందుకని నేను ఇటువైపు కొంచెం పొదల్లాగా
గీసానండి. వీడియో బాగా లెంత్ అయిపోయింది పిల్లలు నన్ను వేయనీకపోయేసరికి, అందుకని కూడా నాకు కొంచెం నేను అది గడ్డి వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయానండి, అందుకని ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ చూసారు కదా, ఇక్కడైతే చెప్పాను కదండి లవ్ బర్డ్స్ అన్నీ వీటికి నామకరణం చేశానని, అందుకని లవ్ బర్డ్స్కి రెండిటి మధ్యలో ఒక హార్ట్ సింబల్ వేస్తున్నాను. ఇదిగోండి చూసారు కదా, హార్ట్ సింబల్ వేసేసాను లవ్ బర్డ్స్కి. నెక్స్ట్ ఆ బర్డ్స్ అన్నిటికీ కళ్ళు, తోక, ముక్కు పెట్టేశానండి. ఈ వీడియో తీయడం కూడా నాకు అవ్వలేదు, సారీ అండి, నేను వీడియో సరిగ్గా తీయలేకపోయాను. ఎందుకంటే పిల్లలు కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు, వాళ్ళు నాతో పాటు వాళ్ళు వేయాలంటున్నారు. ఇంకా వాళ్ళని సజెస్ట్ చేస్తూ వాళ్ళని నొప్పించకుండా వాళ్ళకి మాయ మాటలు చెప్తూ నేను ఈ వాల్ పెయింట్ అనేది వేయడం జరిగింది. నెక్స్ట్ అయితే నేను అటువైపు ఇటువైపు బటర్ఫ్లైస్ వేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదండి, ఇక్కడ ఒక బటర్ఫ్లై వేస్తున్నాను. నేను మొత్తం 3 బటర్ఫ్లైస్ వేశాను. 3 బటర్ఫ్లైస్ 3 వేరియేషన్స్లో ఉన్నాయండి. నేను కావాలనే అలా వేశాను. అంటే ఇది ఒక వాల్ పెయింట్ లాగా ఉండాలి, మనము డ్రాయింగ్ వేసినట్టు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే నేను అన్నీ డిఫరెంట్గా ట్రై చేశాను. నాకైతే నచ్చింది, మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారు కదండి, ఈ పక్క ఒక బటర్ఫ్లై వేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక బటర్ఫ్లై వేసానండి, ఇది కూడా ఒక బటర్ఫ్లైను. కలర్స్ వేసాక చూడండి ఆ బటర్ఫ్లై ఎలా ఉంటుందో. నెక్స్ట్ నేను ఇంకొక బటర్ఫ్లై వేస్తున్నాను ఇంకొంచెం కింద. నా వాల్ పెయింట్ని చూసి మా పిల్లలు సేమ్ అలాగే బుక్లో దించారండి. ఈ గోడ మీద వేయాలన్నారు వాళ్ళు కూడా, అలా వేయకూడదు నాన్న, బుక్లో వేసుకోండి మీరు అని చెప్తే విన్నారండి. వాళ్ళకి ఒక బుక్కు, పెన్ను ఇచ్చేసాము. వాళ్ళు వాల్ డ్రాయింగ్లో బిజీగా ఉన్నారనమాట. మా పాప అయితే ఆల్మోస్ట్ నేను వేసినట్లే వేయడానికి ట్రై చేసింది బుక్లో. నేను ఈసారి ఎప్పుడైనా చేసే వీడియోలో ఆమె వేసిన వాల్ పెయింట్ కూడా నేను ఆ బుక్లో చూపిస్తానండి. ఇప్పుడైతే వీడియో లెంత్ అయిపోయింది, అసలు నేను చూపించడం కూడా మర్చిపోయాను, అందుకని నేను మీకు చూపించలేకపోయాను. చూసారు కదండి బటర్ఫ్లై, నేను వీటికి ఐస్, మౌత్ ఇచ్చేసానండి. ఐస్ పైన ఐలాషెస్ లాగా కొన్ని అలా ట్రై చేశానండి, బాగుంది ఫైనల్గా అయితే. నెక్స్ట్ బటర్ఫ్లై లోపల వేస్తున్నానండి డిజైను. ఏం లేదు, జస్ట్ హార్ట్ షేప్లో పైన వేసి కింద సర్కిల్ ఇస్తున్నానండి. నేను మీకు జూమ్ చేసి చూపించలేకపోయాను, నెక్స్ట్ వస్తుంది వీడియో అయితే మీరు చివరి వరకు చూస్తూ ఉండండి, నేను మధ్యలో చూపిస్తానండి జూమ్ చేసి. నెక్స్ట్ నేను ఫ్లవర్స్ వేసేస్తున్నాను అక్కడక్కడ. చూసారు కదా, ఇలాగా అయిందండి. ఇక్కడ యాక్చువల్గా మేము ఆ ప్లేస్లో వాల్ చైర్ వీల్ పెట్టుంటామండి, దానివల్ల అది గోడకి అలా రాసుకొని అక్కడ అలాగ అయిపోయింది. అందుకని నేను ఇంకా ఆ ప్లేస్లోంచి చైర్ని తీసేసి మిషన్ని పెట్టామండి. ఇదైతే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, పెయింట్ కూడా పాడవదు అన్న ఉద్దేశంతో. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ వేసేసాను. ఈ పక్క బటర్ఫ్లై, మొత్తం 3 బటర్ఫ్లైస్ వేసానండి. ఇదిగోండి ఇక్కడైతే ఫ్లవర్స్కి కలర్స్ వేస్తున్నాను. నాకు వాల్ పెయింట్ వేయాలి అన్న ఆలోచన ఉండుంటే నేను కలర్స్ తెచ్చుకొని ఉండుండేదాన్ని, బట్ నేను వేయాలి అని అనుకోలేదు. కానీ వేయాలి అని నాకు అనిపించగానే ఇంకా నేను ఇంట్లో ఉండే వాటితో అడ్జస్ట్ చేసేయచ్చులే అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఇంట్లో ఉండేవే యూస్ చేసేసాను. ఆ పెయింట్స్ మా పాపకు స్కూల్లో ఇచ్చారండి, అవి పాపం తను అసలు వాడలేదు. తన కలర్స్ నేను వేస్తూ ఉంటే, అమ్మ నా కలర్స్ అన్నీ అయిపించేస్తున్నావు నువ్వు, నాకు ఉంచు అని చెప్తూ ఉండిందండి. అలాగేను ఇస్తానులేవే అని చెప్పానండి. చూసారు కదా, బటర్ఫ్లైస్కి కలరింగ్ ఇచ్చాక కొంచెం కలర్ఫుల్గా బాగా అనిపించిందండి నాకు. నెక్స్ట్ అయితే నేను ఇది కూడా వీడియో తీయడం మర్చిపోయానండి. ఇది మాత్రం నేను ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. ఇది హార్ట్ షేప్ మధ్యలో వచ్చేట్టుగా 2 హ్యాండ్స్ అటు ఇటు మధ్యలో హార్ట్ షేప్ వచ్చేట్టుగా పెట్టానండి. ఇది గర్ల్ హ్యాండు అండ్ అవతల పక్క ఉండేది బాయ్ హ్యాండు, లైక్ మీ అండ్ మై హస్బెండ్ అనమాట.
అది మీకు పర్టికులర్గా తెలియాలి అన్న ఉద్దేశంతో నేను ఈ చేతికి బ్యాంగిల్స్ వేస్తున్నాను. నేను పెయింట్ వెంటనే వేయడం వల్ల నా చేతికి కొంచెం పెయింట్ అంటుకుందండి. అది అక్కడ అంటుకుంది వాల్ మీద, అది పోలేదు, కొంచెం అలాగే బ్లాక్గా షేడ్ ఇస్తూ ఉంది. చూసారు కదా, ఇది మాత్రం చాలా బాగా కుదిరిందండి, నాకు బాగా నచ్చింది బ్యాంగిల్స్. అండ్ అటు పక్క ఉండే హ్యాండ్కి వాచ్ చేశానండి, చూస్తున్నారు కదా, వాచ్ చేశాను. ఈ హ్యాండ్ వేయడం అయిపోయాక నేను గర్ల్ హ్యాండ్ ఉంది కదండి, దానికి నేను నెయిల్ పాలిష్ కూడా పెట్టాను, అది వీడియో కూడా మిస్ అయిపోయింది, చూసారు కదా. అండ్ ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి నేను స్కిన్ కలరు క్రయాన్తో గీసేసానండి, చూసారు కదా, భలే ఉంది కదండి, బాగా సెట్ అయింది, నాకు మాత్రం బాగా నచ్చింది. ఇది నేను వేసిన ఇంకొక వాల్ పేపర్ అండి, నేను దీని గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేస్తాను. హాయ్, నేను వేసిన వాల్ పెయింట్ చూపిస్తున్నానండి మీకు, చూస్తారు కదండి, 3 వేసాను. నెక్స్ట్ లీవ్స్, బర్డ్స్ వేసానండి, బర్డ్స్ లవ్ బర్డ్స్, పక్కన లవ్ సింబల్ పెట్టాను పైన. నెక్స్ట్ ఇది వచ్చి ఫారెన్ బటర్ఫ్లై అండి, కలర్ఫుల్గా ఉంటుంది ఫారెన్ బటర్ఫ్లై. నెక్స్ట్ ఇక్కడ బటర్ఫ్లై వేసాను. నెక్స్ట్ ఇక్కడ ఇలా సెట్ చేశానండి, ఇది నా చెయ్యి, ఇది మా ఆయన చెయ్యి, అలాగా వెరైటీగా ఉంటుందని ట్రై చేశాను. మీకు నా పెయింట్ నచ్చిందని అనుకుంటున్నాను. నా పెయింట్ నచ్చినట్టయితే నన్ను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.